Hello students, in this video we are going to discuss about one more other important question in haloalkanes and haloarenes. They are enantiomers, racemic mixture and retention of configuration. Okay, so first question, what is meant by enantiomers? ఇక్కడ enantiomers మీకు అర్థం అవడానికి I am taking one example. CH3 CHOH COOH. Okay, 2-hydroxy propanoic acid అంటాం. 2-hydroxy propanoic acid. ఓకేనా? ఇక్కడ ఎనాన్షియోమర్స్ అంటే ఏమంటే ఇది మస్ట్ అండ్ షుడ్ ఇది అర్థం అవ్వాలంటే ఎనాన్షియోమర్స్ జరగాలి అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏమంటే కైరాల్ కార్బన్ ఉండాలి. కైరాల్ కార్బన్. వాట్ ఈస్ మీన్ బై కైరాల్ కార్బన్? కైరాల్ కార్బన్ మీన్స్ one carbon atom is joined by 4 different atoms or molecules. అంటే ఒక కార్బన్ చుట్టూ కార్బన్ టెట్రావాలెన్సీ కదా 4 బాండ్స్ ఫామ్ చేస్తాయి. అంటే కార్బన్ చుట్టూ ఉండే 4 బాండ్స్ 4 డిఫరెంట్ అయి ఉండాలి. అలా అయింటేనే దాన్ని కైరాల్ కార్బన్ అంటాం. కైరాల్ కార్బన్ ఆటం ఉండాలి. నెక్స్ట్ వన్ మోర్, ద కాంపౌండ్ షుడ్ బి ఆప్టికల్లీ యాక్టివ్. ఆప్టికల్లీ యాక్టివ్ అయి ఉండాలి. ఆప్టికల్ అంటే మిర్రర్ లాగా. ఓకేనా? సో చెప్తాను ఆప్టికల్ ఎలా యాక్టివ్ అవుతాయి అంటే ఒకదాని ఒకటి చూస్తే ప్రతిబింబలాగా కనపడాలి. ఇప్పుడు మనం ఉన్నాము, మనం అద్దం కల్లా చూస్తే మనం ప్రతిబింబం కనబడుతుందో లేదా అంటే ఆప్టికల్లీ యాక్టివ్ ఉండాలి. మనం ఎలా ఉంటామో అద్దంలో మన మీరే ఇమేజ్ కనపడాలి. సో దాన్ని ఏమంటామంటే ఆప్టికల్లీ యాక్టివ్ అంటాం. సో అలా ఆప్టికల్లీ యాక్టివ్ ఉండాలి, కైరాల్ కార్బన్ ఆటం ఉండాలి. దెన్ ఓన్లీ దోస్ మాలిక్యూల్ షోస్ దే కాల్డ్ as an enantiomers. ఓకే, ఎనాన్షియోమర్స్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 2-hydroxy propanoic acid తీసుకున్నాను. ఇప్పుడు మీరు గమనిస్తే ఇది ఒక కాంపౌండ్, కెమికల్ కాంపౌండ్. ఇప్పుడు ఈ కెమికల్ కాంపౌండ్ ఇది మిర్రర్ అనుకోండి. మిర్రర్ ఇది ఎలా ఉంటుందో చెప్తా. ఇది ఫ్లిప్ చేసామనుకో, రొటేషన్ 180 డిగ్రీ సెంటిగ్రేడ్ 180 డిగ్రీస్కి తిప్పామనుకో ఏమవుతుంది? 180 డిగ్రీస్ తిప్పితే సో కంప్లీట్గా ఇది ఎప్పకుండా ఈ పక్క వస్తాయి, రివర్స్ వస్తాయి. కంప్లీట్ 180 డిగ్రీస్ అయితే ఇట్లా వస్తాయి. ఇప్పుడు ఇట్లుంది, బాగా చూడండి, నా హ్యాండ్ చూడండి. 180 డిగ్రీస్ అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇట్లా తిరుగుతాయి, అంటే ఫ్లిప్ అవుతాయి జస్ట్. అంటే ఇప్పుడు ఎలా రాయచ్చు దీని స్ట్రక్చర్? CH3 లా ఉంది, ఈ OH ఈ పక్కకు వస్తుంది అంటే OH, ఇక్కడ H, ఇక్కడ COH ఈ పక్క తిరుగుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఏం తిరిగేది అంటే ఏమి, ఇక్కడ ఎనాన్షియోమర్స్ అంటే ఏమి లేవు స్వామి. ఒక కాంపౌండ్ మీద ఒక లైట్ అనేది పాస్ చేస్తాం, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేది. ఎప్పుడైతే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ పాస్ చేస్తామో ఈ మాలిక్యూల్లో ఉన్న మాలిక్యూల్స్ వల్ల, కాంపౌండ్స్ వల్ల లేదా ఆటమ్స్ వల్ల ఆ లైట్ విల్ బి రొటేటెడ్. ద రొటేషన్ ఆఫ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఆ రొటేషన్ వల్ల మనకు 2 కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? ఒకటి దాన్నేమో డెక్స్ట్రో అంటాం, డి అంటాం, సింబల్ ప్లస్. ఇంకోటి ఏమో లీవో అంటాం, అంటే మైనస్. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉంది? మిర్రర్ అనుకుంటే ఇది కాంపౌండ్, ఇవి 2 కాదు, ఇది కాంపౌండ్. దీనిలో కైరాల్ కార్బన్ ఆటం ఉంది చూడండి. ఈ కార్బన్ చుట్టూ హైడ్రోజన్ ఒక డిఫరెంట్, COOH అనేది ఒక డిఫరెంట్, OH అనేది ఒక డిఫరెంట్, CH3 అనేది ఒక డిఫరెంట్. కాబట్టి ఇది కైరాల్ కార్బన్ ఆటం అంటాం. కైరాల్ కార్బన్ ఆటం ఉంది కాబట్టి ఆప్టికల్లీ యాక్టివ్ అంటాం. ఆప్టికల్లీ యాక్టివ్ కాబట్టి రొటేట్ అవుతాయి, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని రొటేట్ చేస్తాయి కాబట్టి డెక్స్ట్రో లీవో ఫామ్ అవుతాయి కాబట్టి వీటిని ఎనాన్షియోమర్స్ అంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఎనాన్షియోమర్స్ అంటే ఏం చెప్పొచ్చు? ఎగ్జాక్ట్ గా ఎలా ఉన్నాయి? దీస్ ఆర్ మిర్రర్ ఇమేజెస్, అంటే దాని ప్రతిబింబాలే. దీని ప్రతిబింబం ఇది రొటేట్ అవ్వడం వల్ల వస్తుంది. బట్ దీస్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజిబుల్, అంటే ఒకే విధంగా లేవు. ఒకే విధంగా లేవు. బట్ కానీ ఏమిటివి? ఈ కాంపౌండ్ కి ఇది మిర్రర్ ఇమేజెస్. దీస్ ఆర్
non-superimposable mirror images are called as an enantiomers అంటాం. The best example for enantiomers, we can also consider our hands, two hands. రైట్ హ్యాండ్ చూడండి, రైట్ హ్యాండ్ చూడండి, రైట్ హ్యాండ్. ఇప్పుడు ఈ 5 ఫింగర్స్ ఒకే విధంగా ఉన్నాయా? లేవు కదా. అంటే ఇది కైరాల్ కార్బన్, కైరాల్ కార్బన్, కైరాల్ కార్బన్, కైరాల్ కార్బన్, కైరాల్ కార్బన్. ఇప్పుడు ఈ రొటేషన్ లైట్ పాస్ చేసామనుకోండి వీటి మీద, ఈ మాలిక్యూల్స్ ఏమవుతాయి? రొటేట్ అవుతాయి, ఇట్లా రొటేట్ అవుతాయి. రొటేట్ అయినాక ఇట్లా వస్తుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. ఇది ఒకే విధంగా కనపడుతున్నాయి నీకు. ఇది మిర్రర్ ఇమేజెస్, బట్ దే ఆర్ నాట్ సూపర్ ఇంపోజబుల్. ఒకే విధంగా లేవు. ఇక్కడ తంబు చూస్తే లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ తంబు చూస్తే రైట్ సైడ్ ఉంది. బట్ దీస్ ఆర్ మిర్రర్ ఇమేజెస్, బట్ దే ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్. దోస్ నాన్ సూపర్ ఇంపోజబుల్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ as an enantiomers అంటాం. సో నౌ వాట్ ఇస్ enantiomers? Enantiomers are nothing but non superimposable mirror images. Mirror images are called enantiomers అంటాం. Like left hand, right hand. ఇవి if the plane of polarized light అనేది rotate అయితే, if the plane of polarized light rotates towards the clockwise direction, then it is called dextro. Its symbol is plus. If the plane polarized light rotate in anti-clockwise direction, then that is called as an LEO configuration. సో ఇలాంటి వాటిని ఏమంటాం మనము? ఎనాన్షియోమర్స్ అంటాం. వీటికి ఏమంటే ఎనాన్షియోమర్స్ కి స్పెషల్ పాయింట్ ఏమంటే ఫిజికల్ ప్రాపర్టీస్ సేమ్ గా ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్ లైక్ మెల్టింగ్ పాయింట్ కానీ, బాయిలింగ్ పాయింట్ కానీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. వాట్ ఈస్ మీన్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్? In chemistry point, refractive index means how much of light will be bending. అంటే రొటేట్ కదా ప్లేన్, లైట్ అనేది రొటేట్ అవుతూ ఉంటాయి. ఆ లైట్ ఎంత బెండ్ అవుతుంది అని చెప్పేదాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. సో ఇట్లా ఆప్టికల్లీ యాక్టివ్ నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ వచ్చిన దానికి మెల్టింగ్ పాయింట్ కానీ, బాయిలింగ్ పాయింట్ కానీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ, ఆల్ దే ఆర్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ ఐడెంటికల్. దట్ ఈస్ అబౌట్ enantiomers. Okay, so then coming to next one, what is meant by racemic mixture? So అవును మళ్ళా చెప్పేది మర్చిపోయాను. హౌ టు డిటర్మైన్ డెల్టా డి అండ్ ఎల్, డెక్స్ట్రో లివో అంటే ఏమి లేదు. మీరు గమనించాల్సింది OH గ్రూప్ చూడండి. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ చూడాలి. మామూలుగా ఫంక్షనల్ గ్రూప్ కుడిపక్క ఉంది, ఇది కూడా ఫంక్షనల్ గ్రూపే. దీంట్లో ఓలు 2 ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ కైరాల్, కైరాల్ కార్బన్ ఆటమే చూడాలి. ఇఫ్ OH ఈస్ ప్రజెంట్ అట్ ది రైట్ సైడ్, clockwise direction, కుడిపక్క ఉంటే, then that configuration is dextro. If the OH is present on the left side, then that configuration is always LEO. Okay, so this is about enantiomers. Only IP బేస్ చేసుకొని చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఏముంది అక్కడ? రెసిమిక్ మిక్చర్ అని రాశాను. వాట్ ఈస్ మీన్డ్ బై రెసిమిక్ మిక్చర్? రెసిమిక్ మిక్చర్ అంటే ఏమి? సో దీనికి ఒక ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. లాక్టిక్ యాసిడ్ రాద్దాం. CH3CH రాయింది అది మనం అదే, లేదా 2-హైడ్రాక్సీ 2-మిథైల్ లేదా 2-బ్యూటనాల్ అని రాద్దాం. నేను 1 2 3 ఇట్లా రాయొచ్చు. దీన్ని 3 4 1 2 3 4 2-బ్యూటనాల్ రాశారు. 2-బ్యూటనాల్. ఓకేనా. సో ఇప్పుడు రెసిమిక్ మిక్చర్ అంటే మిర్రర్ అనుకోండి, ఇది రొటేట్ అవుతుంది. ప్లేన్ పోలరైజ్డ్ రొటేట్ చేస్తుంది, రొటేట్ అవుతుంది ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఇది నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ గా మారుతాయి. అంటే ఇప్పుడు ఎలా వస్తుంది? CH3 CH H OH ఇలా అక్కడ వస్తుంది, ఇక్కడ H, ఇక్కడ CH3. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనిస్తే సేమ్ ఎనాన్షియోమర్స్. ఇక్కడ రెసిమిక్ మిక్చర్ అంటే ఏమీ లేదు. ఇది రొటేట్ అవుతున్నప్పుడు ఇది కుడిపక్కకు రొటేట్ అవుతుంది. ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ అనేది కుడిపక్కకు రొటేట్ అయినప్పుడు దీన్ని నెట్ ఆప్టికల్ రొటేషన్ ప్లస్ డెక్స్ట్రో కదా, కుడిపక్కకు మళ్ళీతే 50% ఉందనుకోండి రొటేషన్. ఇది యాంటీ క్లాక్ వైజ్ జరుగుతుంది, OH ఇవ్వకుంది కాబట్టి. అంటే ఇది -50.
సో దీని ఆప్టికల్ రొటేషన్ ఏమో 50 ఎగ్జాక్ట్ గా, దీని ఆప్టికల్ రొటేషన్ ఏమో 50 ఎనాన్షియోమర్స్ ఇవి. ఈ రెండు ఈక్వల్ ప్రపోర్షన్స్ లో ఉన్నాయి. అంటే +50 -50 ఏమవుతుంది, దే విల్ క్యాన్సిల్. ఓకేనా. సో ఏ మిక్చర్స్ కి అయితే their optical rotation will be equal, then those mixtures are called as an racemic mixture. Okay, so racemic mixture means the mixture in which they have equal optical rotation, they are called as an racemic mixture. Okay, or we can simply nothing but 50% dextro, 50% levo of enantiomers are also called as an racemic mixture అంటాం. ఓకే, ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు, 50% dextro, 50% of levo of enantiomeric pairs are also called racemic mixture. ఓకేనా. ఇక్కడ రెండుగా అసలు చూడండి, racemic mixture అంటే ఏమి, mixture of compounds having their optical rotation is 0, or we can also say that the enantiomeric pair with 50% dextro and 50% of levo are also termed as an racemic mixture antam. Okay na. So next third one, retention. What is meant by retention? Retention configuration ante emi? What is meant by retention? I am writing retention. ఇది చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. రిటెన్షన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ చుట్టూ 4 డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒకటి ఎక్స్ అనుకో, ఇప్పుడు దీని ప్లేస్లో ఏదో ఒకటి వై అనేది వస్తుంది అనుకోండి, న్యూక్లియోఫెరిక్ అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, CABDY ఎక్స్ మైనస్ వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఈ రియాక్షన్ మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ కార్బన్ చుట్టూ ఏ అనేది ఇక్కడ ఉంది, బి అనేది ఇక్కడ, డి అనేది ఇక్కడ, ఎక్స్ అనేది ఇక్కడ. అంటే ఈ స్పేషియల్ అరేంజ్మెంట్. ఈ వై అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత ఇక్కడ ఏబిడి పొజిషన్స్ ఏమైనా మారాయా అంటే కార్బన్ చుట్టూ ఉండే స్పేషియల్ అరేంజ్మెంట్స్ ఏమైనా మారాయా? ఇక్కడ ఏమీ మారలా. ఏమీ మారకుంటే దాన్ని రిటెన్షన్ అంటాం. ఓకేనా. సో రిటెన్షన్ అంటే ద స్పేషియల్ అరేంజ్మెంట్ అరౌండ్ ది కార్బన్ ఆటమ్ ఈస్ నాట్ డిస్టర్బ్డ్ or is not changed. That configuration is called as an retention. Carbon చుట్టూ ఉండే different bonds of molecules or atoms అనేది చేంజ్ అవ్వకూడదు. అలా చేంజ్ అవ్వకపోతే దాన్ని ఏమంటాం, రిటెన్షన్ కాన్ఫిగరేషన్ అంటాం. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ రాస్తే రాయలేదు, రాయొచ్చు మనం. CH3 CH2OH. ఇప్పుడు CH3 రాసాను అనుకోండి. ఓకేనా. లేదు దీనికి CH2 CH3 ఇట్లా రాశారు. ఇప్పుడు దీనికి ఇది ఏదైనా ఒక ఆల్కైల్ హాలైడ్ ఉందనుకో, OH మిక్స్ చేస్తున్నా. ఓకేనా. అప్పుడు ఏమొస్తుంది ప్రోడక్ట్, CH3 CH2 CH2OH CH3. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో పొజిషన్స్ ఏమైనా మారినాయా? స్పేషల్ అరేంజ్మెంట్ ఏం మారలా. కాబట్టి స్పేషల్ అరేంజ్మెంట్ ఏమి మారకపోతే వాటిని ఏమంటాము, retention configuration antam. If there is no disturbance in the spatial arrangement of the atoms or in a molecule, that configuration is called a retention. Ikkada rasa definition, there is no change in the spatial arrangement of bonds of atoms is called retention of configuration. Okay, so I hope మీకు అర్థమైంది అనుకుంటున్నా. In the next video we are going to discuss about some more important questions in
హాలో ఆల్కేన్స్ అండ్ హాలో రింగ్స్. థ్యాంక్ యూ.